To think of a better situation than you are currently in is ingratitude. So Babuji Maharaj puts it very beautifully. Few words, he says, acceptance. It's the name of the game. మనకు ఉండవలసింది అంగీకారమే అంటూ కొద్ది మాటల్లోనే అందంగా చెప్తారు బాబూజీ. So when you have a situation, if you are able to accept it, then there is no problem. ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు దానిని అంగీకరించగలిగితే ఇక సమస్య ఏమీ ఉండదు. If you don't accept it and still have to go through the situation, you don't learn anything out of it. అంగీకరించలేకపోతే ఆ పరిస్థితిని ఎలాగూ అనుభవించక తప్పదు, కానీ దాని నుంచి ఏమీ నేర్చుకోము. You don't learn any lesson out of it because you are rebelling. ఎదురు తిరగబట్టి దాని నుండి తెలుసుకోవలసిన పాఠాలు మనం నేర్చుకోలేము. But even under difficult situation, when you are able to say, oh, I accept it, I go through this no matter what. కానీ కష్ట సమయంలో కూడా సరే నేను అంగీకరిస్తున్నాను, ఏది ఏమైనా కానీ నేను పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటాను అని అనుకోగలిగితే then you learn a lesson, good lesson out of it. ఆ పరిస్థితుల నుండి మంచి పాఠం నేర్చుకోగలరు. Art of living is to live the way we are without demanding anything, being grateful to Almighty. ఉన్నవారం ఉన్నట్లుగా వేరే కోరికలు లేకుండా భగవంతుని పట్ల కృతజ్ఞతతో ఉండగలగడమే జీవించే కళ. This itself is a big step in evolution. పరిణామ క్రమంలో దానికదే ఒక పెద్ద మెట్టు. Accepting what I am, what others are, and more. నన్ను, ఇతరులను, ఉన్నవారిని ఉన్నట్లుగా అంగీకరించి ముందుకు సాగగలగడం. I cannot change the world. I have enough of difficulty changing myself. Why am I changing the world? నేను ప్రపంచాన్ని మార్చలేను. నన్ను నేను మార్చుకోవడానికే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇక ప్రపంచాన్ని నేనేం మారుస్తాను? Yes, God couldn't change the world. It is His creation. It is His responsibility to accept and move on. దేవుడు కూడా ప్రపంచాన్ని మార్చలేకపోయాడు. అది ఆయన సృష్టి అయి ఉండి కూడా అది ఆయన బాధ్యత. అంగీకార భావంతో ముందుకు సాగండి. Acceptance means faith. Lack of acceptance is a lack of faith in God. అంగీకారం అంటే విశ్వాసం. అంగీకార భావన లేదంటే భగవంతుని పైన విశ్వాసం లేదనే అర్థం. A beautiful statement I can share with you is from Lalaji Maharaj. లాలాజీ మహారాజ్ చెప్పిన ఒక అందమైన సందేశం ఈ సందర్భంగా నేను మీతో పంచుకుంటాను. He says, to think of a better situation than you are currently in is ingratitude. నీవు ఉన్నదానికంటే మెరుగైన పరిస్థితిని ఆశిస్తూ ఉండడం కృతజ్ఞతే అని అంటారు ఆయన.